వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత కాలంలో చూసుకుంటే గనక విటమిన్ డి డెఫిషియన్సీ B12 అందరిలో సర్వసాధారణం అయిపోయింది. అందులో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్నిసార్లు మెడికేషన్స్ దాకా వెళ్ళవలసి వస్తుంది. అంతవరకు ఎందుకు ఇంట్లోనే ఉండి కొన్ని హోమ్ రెమెడీస్ అలా జరగకుండా ఉంటే బాగుండు అని ఈ పాటికి చాలా మంది మనలో ఆలోచిస్తున్నాం కదా. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇంట్లో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే కనుక డెఫినెట్ గా విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి B12 నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ వివరాలని కూడా క్లుప్తంగా వివరించడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ కి విటమిన్ B12 డి డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు సార్. మాకు తెలిసినంత వరకు మేము రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం, కొన్నిసార్లు బాగానే రీచ్ అవుతున్నాం సార్. ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ సమస్య ఇంకా రాకుండా ఉండాలంటే, ఒకసారి వాడేసాం మెడిసిన్ రాకూడదు మాకు బాగుండాలి అంటే ఏం చేయాలి సార్? ఎందుకు వస్తుంది డెఫిషియన్సీ కూడా? హోమియోపతి మెడిసిన్స్ మనం ఇస్తాం, దాంతో విటమిన్ B12 కూడా కవర్ అవుతుంది, విటమిన్ డి కూడా కవర్ అవుతుంది. అయితే జనాలకు ఏమనేది వస్తుంది అంటే మైండ్ లా, సార్ వీటితోటి మాకు కవర్ అవుతుంది, మళ్ళీ మీరు దీంట్లో విటమిన్ B2 కలిపేసి ఇస్తారా అనేసి అడుగుతారు. మనం ఒక్కటే సమాధానం చెప్తాం. ఇప్పుడు వరకు ఏమైతుందంటే మెయిన్ ప్రాబ్లం నేను చెప్తాను మీకు. ఇప్పుడు బయట వాడుతుండ్రు కదా, అవును సార్, సప్లిమెంట్లు తీసుకుంటారు, B12 వేసుకుంటారు, డి వేసుకుంటారు, అయినా అలా కవర్ కాదు. అవును సార్. మళ్ళా మనం హోమియోపతి మందుల మీద B12 కలిపి ఇస్తే కూడా ఎడ కవర్ అవుతుంది, బయటకెళ్ళి పోతుంది, కవర్ అయితే లేదు. అవునా కదా? ఏందంటే ప్రాబ్లం షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, మళ్ళా దాని తర్వాత థైరాయిడ్ వ్యాధి, మళ్ళా దాని తర్వాత ఏమైనా నరాల ప్రాబ్లం. మెయిన్ షుగర్ వల్ల డ్యామేజ్ అవుతుంది బాడీ మొత్తం. అవునా కదా? ఈ షుగర్ వల్ల అయ్యే డ్యామేజ్ లకు ఏదైతే ఆహారం మన కడుపులో పోతుంది కదా, అది బాడీ తీసుకోదు మంచిగా, సో పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తలేదు. దాని వల్ల ఇట్లా ప్రాబ్లంలు వస్తాయి. మళ్ళా ఈ రోగాలకు సంబంధించి గోళీలు తీసుకోవడం, బిల్లలు మింగుతూనే ఉన్నాం సార్. ఆ గోళీల సైడ్ ఎఫెక్ట్లకు కూడా విటమిన్ B12, విటమిన్ డి డెఫిషియన్సీ డెవలప్ అవుతుంది. అట్లా అయి జనాలు ఎన్ని మందులు మింగినా అయితలేదు పని. దీంతో ఏమైతుందంటే మెయిన్ వచ్చేసి రక్తహీనత, జుట్టు రాలుడు, నీరసంగా ఉండడం, మంటలు రావడం. పేషెంట్ ఏం చెప్తుండ్రు, ఇట్లా నేను నడిస్తే స్పాన్ మీద నడిచినట్టు ఉంటుంది, ఎక్కడ పడిపోతాను అనేసి భయం, అరికాలు మంటలు, తొడ నొప్పులు, పిక్కల్లో నొప్పులు, కాళ్ళు లాగడం, ఇట్లా కరెంట్ కొట్టినట్టు అవ్వడం, ఇట్లా నిల్చుంటే ఏదో వైబ్రేషన్ అవుతుంది బాడీలో, ఏదో ఇట్లా వైబ్రేషన్ అవుతుంది. ఈ వైబ్రేషన్ అయ్యేది ఇట్లా బయటకు కూడా కనిపించాలి కదా, ఇట్లా మెడ ఊగడం అవన్నీ ఏం కనిపించవు, కానీ వైబ్రేషన్ అవుతుంది బాడీలో. అట్లా చెప్తారు. మళ్ళా ఇట్లా చేతులు పెడితే ఇట్లా ఇట్లా అవుతున్నాయి కొందరికి ఇట్లా అవ్వవు, కానీ ఇట్లా అవుతున్నట్టు ఫీలింగ్. తిమ్మిర్లు మళ్ళా ఎవరో ఇట్లా కరెంట్ ఇట్లా ఆన్ చేస్తుర్రు, కరెంట్ ఇస్తుర్రు, బంద్ చేస్తుర్రు, అట్లా అనిపిస్తుంది. ఇది B12 వాళ్ళకి చాలా మందికి ఇట్లా అవుతుంది. ఇది B12 ఇట్లా డెఫిషియన్సీ ఉండడం వల్ల ఓన్లీ ఇట్లా B12 తక్కువ ఉంది ఇట్లా అవుతుంది అని కాదు. దాంతో ఏమైతుందంటే మైలిన్ షీట్ ఏదైతే ఉంటది కదా, ఏదైతే నరాలు ఉంటాయి కదా, దాని మీద డీమైలినేషన్ అయిపోతుంది. షుగర్ వ్యాధి వల్ల, ప్రొలాంగ్ B12 డెఫిషియన్సీ వల్ల, మళ్ళా దాని తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్, ముందుగా అలాంటి లైట్ తీసుకుంటే అందరిలో ఉన్నాయి మాలో అని, లంబార్ స్పాండిలోసిస్, ఇవి అవుతాయి. ఇవి ఎందుకు అవుతాయి? డి తక్కువ ఉంటది మనిషికి. ఎండకు కూడా నిల్చుంటున్నాం కదా సార్ మేము. ఎవరు నిల్చుంటారు? మీరు వీక్లీ వన్స్ ట్వైస్ ఎప్పుడు గచ్చుపులు తినప్పుడు ఎండలో నిల్చొని తింటాం కదా, డి కూడా వచ్చేస్తుంది, గచ్చుపులు కూడా పోతాయి లోపలికి అనేసి అంటారు ఒక పేషెంట్. ఏమని చెప్పాలి సమాధానం మీరు చెప్పండి? వారానికి ఒకసారి బయటికి పోతాం చాట్ తిననీకి, ఆ చాట్ తిన్నప్పుడు మేము ఎండలో ఉంటాం కదా అరగంట, అంతసేపు విటమిన్ డి కూడా ప్రొడ్యూస్ అవుతుంది, చాట్ కూడా తింటున్నాం అనేసి అంటారు. ఏమని చెప్పాలి చెప్పండి పేషెంట్ లో? అవునా కదా? అరే డైలీ ఒక అరగంట వాకింగ్ చేయండి, జర ఎండలో తిరిగినట్టు ఉంటది. ఎగ్జాక్ట్ ఏ టైం ఉంటారు సార్ ఎండకు నిల్చోవాలి అంటే? ఎండ ఉన్నప్పుడు నిల్చోండి. ఇప్పుడు మార్నింగ్ చెప్తాను, నేను మధ్యాహ్నం చెప్తాను. అరే ఆ టైం మాకు కుదరదు భయ్, సీరియల్ వస్తుంది అది చూడాలంటారు. అరే ఏమని చెప్తాం చెప్పు? మీకెప్పుడు వీలైతే అప్పుడు చేయండి. డేలో ఒకసారైనా హాఫ్ అన్ అవర్ కంపల్సరీ పడాలి. అయితే వన్ డే కి మీకు సరిపోతుంది. అంటే ఒక ఏజ్ వచ్చాక అది అబ్జర్వ్ అయ్యే కెపాసిటీ కూడా తగ్గుతుంది, అందుకే మనం మందులు ఇస్తాం కదా. అవును సార్. ఇప్పుడు ఇన్ని నరాల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, చేతులు లాగడం, తిమ్మిర్లు,
ఎండలో నిల్చున్నా ప్రొడ్యూస్ కాదు, గోళీలు మింగితే అది అబ్జర్వ్ కాదు. ఇది సింపుల్ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు పాలకూర కర్రీ అనుకోండి. పాలకూర కర్రీ అంటే విటమిన్ డి అనుకోండి. ఓకే సార్. మీరు పాలకూర అయితే బయటికెళ్ళి కనుక్కొని తీసుకొని రావాలి కదా అవును అది సార్. చేసుకోనికి. అయితే ఏదైతే మీరు పాలకూర బయటకెళ్ళి కొనుక్కొని తీసుకొస్తారు కదా, మీ చర్మం ఆ పాలకూర తయారు చేస్తుంది. పాలకూర కర్రీ ఏమో లివర్ తయారు చేస్తుంది. అంటే ఏది అల్టిమేట్ ప్రోడక్ట్ విటమిన్ డి ఏదైతే ఉంది కదా, అది లివర్ లో తయారైతది. తాగుడు ఫుల్ ఏమైతుంది, గమనిస్తున్నారు కదండి. లివర్లు ఖరాబ్ అవుతాయి. నొప్పి గోళీలు మింగుతారు, లివర్ ఖరాబ్ అవుతుంది. లివర్ అంటే చెత్తకుండి మొత్తం సాఫ్ చేస్తుంది బాడీలో. అయితే మొత్తం చెత్త జమ చేస్తుంటారు మీరు బాడీలో. ఇది కూడా మిస్టేక్. ఇవన్నీ చేస్తారు. ఏడికెళ్ళి అయితే హోమియోపతి మందులతోటి ఇవన్నీ కవర్ అవుతాయి. ఏం ఫుడ్స్ తీసుకోవడం బెస్ట్ అంటారు సార్? ఎక్కువగా ఈ మెడికేషన్ వాడుతూ కొన్నాళ్ళ తర్వాత గ్యాప్ ఇచ్చేద్దాం, ఏం ఫుడ్ రెగ్యులర్ గా యాడ్ చేసుకోవాలి? నాన్ వెజిటేరియన్స్ మీరేం చేయండి అంటే చేపల పులుసు వారంలో 21 పూటలు తింటాం మనం. 7 into 3 3 పూటలు రోజుకి, దాంట్లో 7 రోజులు. ఈ 7 రోజుల్లో 21 పూటలు మీరు తినేది తిండి, దాంట్లో 5 పూటలు మీరు చేపల పులుసు చేసుకోండి. మళ్ళీ పులుసు చేసుకోమన్నారు కదా అని ఎక్కువగా ఆయిల్స్ అలా వాడకూడదు, ఆయిల్ గీల్ వాడద్దు, చేపల పులుసు చేసుకోండి. షుగర్ అది ఉందంటే చింతపండు మంచిది, B12 డెఫిషియన్సీ ఉందంటే చేపలు మంచిది, నొప్పులు ఉన్నాయంటే చింతపండు మంచిది, అన్ని B12 వల్ల డి వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటే చేపలు మంచిది. చూసిండ్రా? చాలా. మరి వెజిటేరియన్స్ ఏం చేయాలంటే పనీర్ ఉంటది కదా, పన్నీర్. ఓకే. పనీర్ ఒక రోజు డిష్ కూడా చేసినాం మనం. ఏం చేసినాం, ఇంత బటర్ వేసినాం, దాని మీద పనీర్ క్యూబ్స్ వేసినాం, మిరియాల పొడి వేసినాం, దాని మీద కొంచెం ఉప్పు వేసినాం, ఇట్లా చేసినాం సాటే లాగా, జర్రా బ్రౌన్ అవుతుంది. టేస్ట్ ఏమో చికెన్ 65 కన్నా మంచిగా ఉంటది. సో వెజిటేరియన్స్ కి కూడా సూపర్. చికెన్ 65 కన్నా మంచి టేస్ట్ పుకట్ల విటమిన్ B12. అవునా కదా? నంబర్ ఒకటి మారుతుంది, అక్కడ 65 ఇక్కడ 12 అంతే. అవునా కదా? కానీ హెల్త్ కి మంచిది చాలా. రోజు 50 గ్రాములు తినండి, మీరు మార్పు చూస్తారు. మళ్ళా జర నొప్పులు లాగుడు గీగుడు అన్ని తగ్గినాక జర వాకింగ్ చేయండి. జర వాకింగ్ చేస్తే ఏమైతుందంటే మీ బాడీ కూడా ఫ్రీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో విటమిన్ B12 అండ్ డి డెఫిషియన్సీ ఉన్న వారు చేపల పులుసు అండ్ పన్నీర్ ని రెగ్యులర్ గా యాడ్ చేసుకోవాలి. సో కొంత ఏజ్ లో అయితే రాదు, అబ్జర్వ్ అవ్వదు, కాబట్టి మీరు చెప్పిన మెడిసిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మందులు ఇస్తాం కదా, ఓకే సార్, దాంతో మొత్తం సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. కంటిన్యూస్ గా వాడాలి అంటారా? న్యూరోపతి లేదు, కంటిన్యూస్ కాదు, కొంత గ్యాప్ చూసి సిచువేషన్ బట్టి. వారంలో తగ్గుతుందంటే మనం వారంకి ఇస్తాం మందు. ఇప్పుడు కొందరికి ఎట్లా న్యూరోపతి అయిపోతుంది. ఇప్పుడు మయస్థీనియా గ్రేవిస్ అనేసి ఒక ప్రాబ్లం ఉంటది. మయస్థీనియా గ్రేవిస్ లో ఇంకా తగ్గదు, నరాలది ప్రాబ్లం బై ఇది తగ్గదు, లైఫ్ టైం వాడు అని ఆ పేషెంట్ కి పూర్తిగా తగ్గింది హోమియోపతి తోటి. 1.5 years పట్టింది. ఎవరైతే స్పెషలిస్ట్ చెప్పారు కదా ఇది తగ్గదు, ఆయననే పరేషాన్, అరే అట్లా తగ్గిపోయింది మొత్తం అనేసి. అయితే రోగాన్ని బట్టి నరాల రోగాలు పూర్తిగా హోమియోపతి తోటి తగ్గుతాయి. ఓకే. సో ఈ డెఫిషియన్సీ కూడా దాన్ని చూసి బట్టి మెడిసిన్ ఉంటుంది. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.